రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కోటక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, టైటాన్ కంపెనీ, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, హిందాల్కో, M&M, ఎన్టీపీసీ, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాటి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శేషు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది, కంటిన్యూ అవుతోంది మార్కెట్. ఏ అంశాలు వాటి మార్కెట్ని ప్రభావితం చేస్తున్నాయి అనుకోవచ్చు సార్? మన మార్కెట్స్ అది కంటిన్యూస్ గా పెద్దగా అంటే ఒక న్యూస్ పరంగా పెద్దగా నెగటివ్స్ లేవు, అదే విధంగా పాజిటివ్ కూడా పెద్దగా లేవండి. నార్మల్ గా ఉంది. మార్కెట్స్ కూడా చాలా లాస్ట్ కొన్ని రోజులుగా, మరి ముఖ్యంగా లాస్ట్ ఒక 15 ట్రేడింగ్ సెషన్ లో చూస్తే నిఫ్టీ దాదాపు స్లోగా కిందకి రావడం మనం చూస్తున్నాము. మెజారిటీ సెషన్స్ లో అంతా కూడా వీక్నెస్ అనేది చూస్తున్నాము. ఈ రోజు కూడా అదే విధంగా ఉంది, ఫ్లాట్ గానే ఉంటుంది. అంటే వీక్నెస్ అంటే భారీగా నిఫ్టీ పరంగా భారీగా కరెక్ట్ అయింది లేదు, కానీ ఫ్లాట్ గా ఉంటుంది. అయితే ఈ క్రమంలో మనకి రీసెంట్ లాస్ట్ ఒక 2 వీక్స్ గా ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కూడా బాగా సెల్లింగ్ అనేది, ప్రెజర్ అనేది మనకి కనపడుతుంది. సో రిజల్ట్స్ బై అండ్ లార్జ్ బాగానే ఉన్నాయి. సో అయినా సరే మనకి సెల్లింగ్ అనేది చూస్తున్నాము. మరోవైపు ఎఫ్ఐఎస్ నుంచి కొంతమేర పాజిటివ్ గా ఉన్నా కూడా, అంటే భారీ సెల్లింగ్ ఎఫ్ఐఎస్ నుంచి లేదు, కొంతమేర పాజిటివ్ గా ఉంది. అయినా సరే నిఫ్టీ హైయర్ లెవెల్స్ లో సస్టైన్ కాలేకపోతుంది. మనం గతంలో అనుకున్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 24,400, 200 ఈ లెవెల్స్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా మనకి చూస్తున్నాము. ఈసారి కూడా ఆ లెవెల్స్ దాటినా కూడా ఒక 1 or 2 days పై నుండి కానీ మళ్ళీ 24,000 బిలోనే ఎక్కువ రోజులు నిఫ్టీ వచ్చింది. కాబట్టి నేను కూడా ఇండెక్స్ పరంగా నెక్స్ట్ పెద్ద మూవ్ రావాలంటే 24,400 క్రాస్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక డౌన్ సైడ్ అయితే ఇక్కడ నుంచి పెద్దగా కిందకు వచ్చే అవకాశాలు కూడా లేదు. మా అయితే 7 పాయింట్స్ బిలో అయితే రాకపోవచ్చు. అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మాత్రం సెల్లింగ్ కొంచెం వర్రింగ్ గా ఉంది. నేను కూడా నెక్స్ట్ ఒక 1 వీక్ లో ప్రాబబ్లీ నేను కూడా నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కొంత మళ్ళీ బయింగ్ వచ్చి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా నిఫ్టీ ఏంటంటే ఇదే ట్రెండ్ నెక్స్ట్ ఒక 1 month అంటే ఫ్లాట్ గా కన్సాలిడేషన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో సెల్లింగ్ బ్రేక్ నెక్స్ట్ నేను కూడా నెక్స్ట్ వీక్ పడే అవకాశాలు కనపడుతున్నాయి. కాలర్ ఉన్నారు సార్, భాస్కర్ రెడ్డి కాల్ చేస్తున్నారు. భాస్కర్ రెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి. శేషు గారితో డౌట్ అండి, చెప్పండి. భాస్కర్ రెడ్డి గారు చెప్పండి. హలో, నాకు ఒకసారి నాట్కో ఫార్మా 12 లక్షలు ప్రతిస్తున్నాను. అది ఎగ్జిట్ కమ్మంటారా లేకపోతే యావరేజ్ చేయమంటారా అండి? నాట్కోని ప్రస్తుతానికి ఉంచండి. ఎందుకంటే ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలా వాల్యుయేషన్స్ పరంగా చాలా అట్రాక్టివ్ ఉంది. అట్లని రిజల్ట్స్ గొప్పగా లేవు అనమాట. అయితే వీళ్ళు రీసెంట్ గా మనం చూస్తున్నాము, లేటెస్ట్ క్యాపెక్స్ అని బాగా ఎక్స్పాన్షన్ కంపెనీ. క్యాపెక్స్ అంటే ఫర్దర్ గా రెవెన్యూస్ పెంచుకునే ఉద్దేశంతో క్యాపెక్స్ మీద బాగా పెట్టుబడి పెడుతున్నారు. ప్లస్ కాంప్లెక్స్ జెనరిక్స్ లో ఉన్నారండి, మరి దట్టు అంకాలజీ అనమాట. కాబట్టి ఫ్యూచర్ లో టైం బీయింగ్ ఇప్పుడు మనకి ప్రస్తుతానికి పరిస్థితులు బాగాలేవు. మరి ముఖ్యంగా ఇదేమి అంటే ఎక్కువగా మన డొమెస్టిక్ మార్కెట్ కాకుండా ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడ్డది. కాబట్టి ఏంటంటే కొంచెం వాళ్ళు అక్కడ ఎక్స్పోర్ట్స్ లో వీళ్ళు ఏంటి అంటే రెగ్యులర్ గా వీళ్ళకంటూ ఒక మిగతా కంపెనీస్ లారస్, డివిస్కో రెగ్యులర్ గా బిజినెస్ ని వీళ్ళు చేసుకోలేకపోతున్నారు. అది మైనస్ పాయింట్. బట్ నేను అనుకోవడం ఫ్యూచర్ లో దాన్ని ఓవర్కమ్ చేసి స్టడీ రెవెన్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే మీరు ఎగ్జిట్ కావాలంటే గోల్ చేయండి. నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్, శేషు సార్ గారికి నమస్కారం సార్. సార్, మీరు గతంలో ఎన్నో మల్టీ బ్యాగర్ చెప్పారు సార్. సార్, రేపు రాఖీ పౌర్ణమి సార్. ఒక చెల్లెలకి ఒక అన్న గిఫ్ట్ ఇవ్వాలి షేర్స్ అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో ఏవి ఇవ్వచ్చు? ఒక 3-4 చెప్పండి సార్, చాలా మందికి ఉపయోగపడుతుంది. మనం డబ్బులు ఇస్తే ఆ రోజుతోటే పోతుంది, షేర్స్ ఇస్తే చాలా రోజులకు ఉంటాయి సార్.
మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ చెప్పండి సార్, అది మంచి రిటర్న్స్ రావాలి సార్. సో ఇప్పుడు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మీరు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఎవరికన్నా షేర్స్ పరంగా కొన్ని గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే అంటే స్మాల్ క్యాప్ అని కాకుండా కొంచెం లాస్ట్ టైం కూడా చెప్పానండి మీకు, అంటే ప్రతి ఏమంటాము ప్రతి వారం ఒక 2-3 స్టాక్స్ 5 స్టాక్స్ చెప్పుకుంటూ పోలేమంటే అది ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ అయితే చెప్పొచ్చు, 10 చెప్పొచ్చు 15 చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది అంతా టెంపరీ, షార్ట్ టర్మ్ కొంటారు అమ్ముతారు ఎగ్జిట్ అవుతారు మళ్ళీ కొంటారు, ఇది వేరే విషయం. బట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మనం ఎక్కువ స్టాక్స్ మనం ఇవ్వలేమండి. అయినా కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇక్రా ఒకటి కొనుక్కోనండి. రీసెంట్ గా కొంచెం కిందకు వచ్చింది, అయినా సరే ఇక్రాని మీకు బిజినెస్ మోడల్ పరంగా చాలా సేఫ్ గా ఉంటుంది, ప్లస్ మీకు మంచి రిటర్న్స్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్రా ICRA ఇక్రా అనుకోనండి. అదేవిధంగా పిఎస్యు బ్యాంక్స్ లో కూడా, ఎందుకంటే పిఎస్యు బ్యాంక్స్ రీసెంట్ గా ఉన్న మార్పులు మనం చూసాము, దాంట్లో కూడా మంచి ర్యాలీ అనేది ఉంటుంది. మెడియాసిస్ ఒకటి అది కూడా కిందకు వచ్చింది, దాన్ని కూడా మీరు ఒక లాంగ్ టర్మ్ కోసం మెడియాసిస్ ని మీరు కొనుక్కోవచ్చు, పూనావాలా కొనుక్కోవచ్చు, మెడియాసిస్ పూనావాలా అదేవిధంగా ICRA ఇక్రా ఇటువంటి స్టాక్స్ ని మీరు ఎవరికన్నా కొని గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే లాంగ్ టర్మ్ కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కాలర్ లక్ష్మి చేస్తున్నారు. లక్ష్మి గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం అండి. సిఎన్టీ ఒకటి కొన్నానండి నేను, అది ఒకటి అదొకటేను జ్యోతి సిఎన్సి అదొకటి అండి. ఆ 2 ఉన్నాయి, లాభాల్లో ఉన్నాయి. తీసేయమంటారా ఉంచమంటారా? జ్యోతి సిఎన్సి మీరు కొన్నారు, ఇంకో దాని ముందు స్టాక్ ఏమన్నారండి? సేయంటి ఎంఎల్ అండి, ఏదో ఒక్క నిమిషం అండి. సరే అది చెప్పండి ఫస్ట్. అది జ్యోతి సిఎన్సి గురించి, జ్యోతి సిఎన్సిని ఉంచండి. ఆటోమొబైల్లో ఆటో యాన్సిలరీలో ఉన్న కంపెనీస్ మీద నేను చాలా పాజిటివ్ ఉన్నాను. ఇన్ఫాక్ట్ పెద్ద కంపెనీస్ కి వెళ్ళకన్నా ఎటువంటి చిన్న కంపెనీస్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటే రిటర్న్స్ పరంగా బాగా ఎక్కువ రిటర్న్స్ మీరు చూడవచ్చండి. సో ప్రస్తుతానికి జ్యోతి సిఎన్సి కానీ గమనిస్తే మంచి ట్రెండ్ లోనే ఉంది. ఈ రోజు కూడా ప్రస్తుతానికి కూడా చాలా హైలో ట్రేడ్ కావడం చూస్తున్నాం. దగ్గరగా 1.7% ఎంతో పెరిగి ఉంది. కంటిన్యూ చేసుకోండి. ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి అనేది ప్రస్తుతానికి అయితే మీరు అరౌండ్ 15% నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేది. నేను కూడా 1250 దాకా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి జ్యోతి సిఎన్సిని అయితే మీరు కంటిన్యూ చేసుకోండి. అరౌండ్ 1200 నుంచి 1250 ఆ లెవెల్లో పరిస్థితి చూడండి. అప్పుడు రిజల్ట్స్ ఎలా వస్తాయి మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ చూసుకొని మీరు ఒకసారి ప్రాఫిట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. సార్ ఫ్రెష్ బై గురించి అడుగుతున్నారు. లారస్ ల్యాబ్స్ అండ్ డివిస్ ల్యాబ్స్ తీసుకోవచ్చా అని. డివి వద్దండి, లారస్ అయితే మీరు ట్రై చేయొచ్చు. కరెక్షన్స్ లో రావటం లేదు, చాలా మంది కరెక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, రావటం లేదు. బట్ ఎప్పుడన్నా ఆ మార్కెట్ లో ఒక పానిక్ సెల్లింగ్ లాంటిది వచ్చి ఏదన్నా నెగిటివ్ న్యూస్ లాంటి దీంట్లో వస్తే అప్పుడు మీరు ట్రై చేయొచ్చు. డివిస్ కన్నా మీరు లారస్ కి వెళ్ళడం బెటర్. నెక్స్ట్ కాలర్ సాయి కిరణ్ చేస్తున్నారు. సాయి కిరణ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. శేషు గారితో డౌట్ అండి, చెప్పండి. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ 110 లో ఉన్నాయండి, అవి మళ్ళీ ఫ్రెష్ బై చేయొచ్చా? 1850 లో టెక్ మహీంద్రా ఉన్నాయండి, ఏమైనా ఎవరేజ్ చేయొచ్చు అండి లాంగ్ టర్మ్? ఫస్ట్ స్టాక్ ఏమన్నారండి? జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ అండి. జిఎంఆర్ ఫ్రెష్ బై, జిఎంఆర్ స్లో. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ 110 లో ఉన్నాయండి. ఓకే, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ 110 లో ఉన్నాయి. ఫ్రెష్ బై ఏమైనా చేయొచ్చు? ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేయండి. స్లోగా ఉంటుందండి జిఎంఆర్, బాగా ముందుకు వెళ్ళిపోయి ఫాస్ట్ గా పరిగెత్తి ముందుకు వెళ్ళిపోయి మీకు డబల్ అయిపోయే అవకాశాలు చాలా తక్కువ అనమాట. ప్రయాణం చిన్న అమౌంట్ అంటే ఒక 15% 18% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ప్రయాణం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడి నుంచి పెద్దగా జిఎంఆర్లు అయితే రావు. ప్రస్తుతానికి అయితే జిఎంఆర్ ని ఉన్న పొజిషన్స్ కంటిన్యూ చేసుకొని వేరే స్టాక్ లో తీసుకోండి. జిఎంఆర్ తర్వాత టెక్ మహీంద్రా కొనాలి అనుకుంటున్నారు, వద్దని చెప్తాను. టెక్ మహీంద్రా ర్యాలీస్ లో ఎగ్జిట్ కాండి. ప్రాఫిట్ ఒకవేళ ఉంటే రీసెంట్ ఫాల్లో మీరు కొనుంటే ర్యాలీస్ లో ఎగ్జిట్ కామని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ప్రకాష్ చేస్తున్నారు. ప్రకాష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం సార్. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ లో SBI,
తర్వాత కెనరా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బాగా పడింది కదా, ఆ సెక్టర్ లో ఏది తీసుకుంటే బాగుంటుంది ఫ్రెష్ ఎంట్రీ. అలాగే ఆటోమొబైల్స్ దాంట్లోని అశోక్ లేలాండ్, టాటా మోటార్స్ వాటిల్లో ఏమైనా తీసుకోవచ్చా, లేదంటే ఏ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్రెష్ గానండి, కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నాము, కొద్దిగా ఏది బాగుంటే అది చెప్పండి సార్, ఇన్వెస్ట్ చేసుకుంటాం. నేను చిన్న ఓకే, బ్యాంకింగ్ లో వెళ్ళాలనుకుంటే కెనరా బ్యాంక్ వెళ్ళండి అండి. కెనరా బ్యాంక్ తీసుకోవచ్చు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. కెనరా బ్యాంక్ లోనండి. పిఎస్సి బ్యాంక్స్ లో పర్లేదు, రిటర్న్స్ బాగా అద్భుతంగా ఉండకపోయినా కూడా 120 లెవెల్స్ బిలో అయితే కెనరా బ్యాంక్ రాకపోవచ్చు. బ్యాంకింగ్ మీద పాజిటివ్ ఉన్నాను. తర్వాత మీకు ఆటోమొబైల్ సెక్టర్ మీద కూడా పాజిటివ్ ఉన్నాను. కాకపోతే ఆటోమొబైల్ మీరు పెద్ద కంపెనీస్ అంటే టాటా మోటార్స్ లేకపోతే అశోక్ లైలాండ్ ఇటువంటి కాకుండా ఆటో యాన్సిలరీ కంపెనీస్ అంటాం, అంటే ఆటో రిలేటెడ్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేసే కంపెనీస్ లో మీరు వెళ్ళొచ్చు. ఇంకా కావాలంటే పనిచేయండి, C8 ఒకటి కూడా మీరు ట్రై చేయొచ్చు. రీసెంట్ గా C8 అనేది మార్జిన్స్ అనేది కొంచెం ప్రెషర్ ఉంది, అయినా సరే వాల్యుయేషన్స్ పరంగా అందుబాటులో ఉంది. C8 ఒకటి కొనుక్కోవచ్చు. ఇంకా ఏ సెక్టర్లు బాగుంటాయంటే మీరు సెలెక్ట్ చేసుకున్న సెక్టర్లలో బ్యాంకింగ్ లో పర్లేదు పాజిటివ్ గానే ఉన్నాను. అదేవిధంగా ఆటో యాన్సిలరీ కూడా బాగానే ఉంటాయి. దీంతో పాటు కొంచెం డిఫరెంట్ గా బిజినెస్ ఉన్న కంపెనీస్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి, లైక్ మీడియాసిస్ లాంటి కంపెనీస్. అదేవిధంగా హెల్త్ కేర్ మీద కూడా నేను పాజిటివ్ గా ఉన్నాను. నెక్స్ట్ కాలర్ వేరావతారం చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం సార్. మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నమస్కారం అండి సార్. నమస్కారం. చెప్పండి సార్. స్కై గోల్డ్ ఒకటి, వేదాంత ఐరన్ స్టీల్, వేదాంత పవర్, వాటి గురించి కావాలి సార్. హోల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు హోల్డింగ్స్ ఉంటే మీరు వేదాంతాలో మీరు ప్రాఫిట్ ఉన్నారండి? వేదాంత ప్రాఫిట్ ఉంటే తీసేసుకోండి. వేదాంతాన్ని ఎగ్జిట్ కానీ నేను వద్దు, వేదాంత గ్రూప్ జోలికి వెళ్ళాకండి. సో వేదాంతాన్ని మీరు ఎగ్జిట్ తీసుకోండి. ఓకే, ఇక స్కై గోల్డ్ అండ్ డైమండ్ గురించి అడిగారు. ఇది ఎంతలో కొన్నారండి? ఇది 750 కొన్నాను సార్. స్కై గోల్డ్ 750. ఓకే, కొంచెం ప్రాఫిట్ లో ఉన్నారు. స్కై గోల్డ్ లో మీరు ప్రాఫిట్ తీసుకోవడం బెటర్ అండి. స్లో ఇట్లా పెరుగుతున్నప్పుడే, ఇప్పుడే కాదు, కొంచెం ఒక 5-6 మంత్స్ అట్లా మీరు వెయిట్ చేసి మీరు ప్రాఫిట్ తీసేసుకోండి. స్కై గోల్డ్ లో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. వేదాంత అండ్ స్కై గోల్డ్ రెండు కూడా ప్రాఫిట్ తీసుకోవడం బెటర్. వండర్ ఎలక్ట్రికల్స్ గురించి అడుగుతున్నారు సార్, ఫ్రెష్ బై చేయొచ్చా అని. వండర్ ఎలక్ట్రికల్స్ చాలా వోలటాలిటీ స్టాక్ లో ఉందండి. నేనైతే ఎటువంటి స్టాక్స్ జోలికి వెళ్ళొద్దు. మీరు రిస్క్ తీసుకోగలిగితే ట్రై చేయొచ్చు. కొంచెం ఏంటి అంటే కొంచెం డిఫరెంట్ గా, బిజినెస్ పరంగా చాలా డిఫరెంట్ గా ఉంది. తర్వాత గ్రోత్ బాగుందండి, గ్రోత్ అయితే బాగుంది. బట్ ఇటువంటి స్టాక్స్ కి అయితే నేనైతే వద్దని చెప్తాను, వెళ్ళాకండి. వద్దండి. సింబయోటిక్ IPO అప్లై చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. అప్లై చేయండి, అప్లై చేయండి. తర్వాత మీరు లిస్టింగ్ రోజులో మీరు బెటర్ ఏంటంటే లిస్టింగ్ అప్పుడే మీరు ప్రాఫిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. HDFC యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. 804 లో ఉన్నాయి. ట్రై చేయండి అండి. అంటే పెద్దగా మీరు కొన్న దగ్గర నుంచి ఆల్రెడీ ఎక్కడి నుంచో పడుకుంటూ వస్తుంది. సో ఇది HDFC బ్యాంక్ ప్రాబ్లం ఏంటి అంటే అండి, చాలా వీళ్ళు వెనకబడిపోయారు. చూడాలండి, మన రిజల్ట్ బాగాలేవు అంటే, మన రిజల్ట్స్ అని కాదు, గ్రోత్ పక్కన పెట్టి మళ్ళీ స్లోగా డీగ్రోత్ కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. 700 బ్రేక్ అయినప్పుడు మీరు ట్రై చేయండి, యావరేజ్ చేయండి. చేసి మళ్ళీ మీరు మీ కొంచెం ప్రాఫిట్ లోనే ఎగ్జిట్ ప్రయత్నం చేయండి. తక్కువ ప్రాఫిట్స్ కి మీరు బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఇంతకు ముందులాగా భారీగా ముందుకు వెళ్ళిపోయి న్యూ ఐస్ కి వెళ్ళే అవకాశాలు అయితే నెక్స్ట్ 1 year అయితే కనపడలేదు. కాకపోతే బాగా కరెక్ట్ అయింది కాబట్టి నేను కూడా ఒక ఫుల్ బ్యాక్ వచ్చి 750 to 760 780 దాకా మాక్సిమం ర్యాలీ అనేది ఇందులో ఉండొచ్చు. నెక్స్ట్ కాలర్ భిక్షమయ్య చేస్తున్నారు. భిక్షమయ్య గారు నమస్తే అండి, మాట్లాడండి. శేషు గారితో డౌట్ అంటే చెప్పండి. HDFC బ్యాంక్ ఈ ప్రైస్ లో కొనుక్కోవచ్చాను, ఇంకా వెయిట్ చేయాలి ఫర్ లాంగ్ టర్మ్. HDFC బ్యాంక్ ఫర్ లాంగ్ టర్మ్ 1 year కొరకు
ఇప్పుడే దాని గురించి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము. హెచ్డిఎఫ్సి బ్యాంకు అంటే మీరు ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంకు మంచి పెద్ద బ్యాంకు, సో కాబట్టి కొనుక్కుంటే ఏం కాదని చాలా ఉద్దేశం చాలా మంది అదే దాని గురించి అడుగుతున్నారు. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో లాస్ట్ ఒక 2 ఏళ్లుగా 3 ఏళ్లుగా కొన్ని అవకతవకలు జరిగినట్టు మనం చూస్తున్నాము. సో ఏంటి అంటే దాని కారణంగా వీళ్ళు ఏంటి అంటే కన్జర్వేటివ్ గా వెళ్ళిపోయారు అనమాట. అంటే బిజినెస్ ని తగ్గించుకున్నారు. అంటే లోన్స్ ఇవ్వడము, తర్వాత అంటే చాలా కన్జర్వేటివ్ గా అన్ని ఉన్నా కూడా అంటే అన్ని లోన్ కి ఎలిజిబిలిటీ ఉంది. అంటే చిన్న లోన్స్ అని కాదు, పెద్ద బిజినెస్ లోన్స్ కావచ్చు, కార్పొరేట్స్ కావచ్చు, లోన్స్ వీళ్ళు ఇవ్వడం అనేది ఆపేస్తున్నారు, తగ్గించుకుంటున్నారు అనమాట. అంటే కన్జర్వేటివ్ అంటే జాగ్రత్తగా వెళ్తున్నారు. సో ఆ జాగ్రత్తగా వెళ్లే క్రమంలో ఏమైపోతున్నాయంటే రెవెన్యూస్ పడిపోతాయి. సో అదనమాట ఇప్పుడు జరుగుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో జరుగుతుంది. మళ్ళీ కంపెనీ మళ్ళీ పాత రోజుల్లో రావాలి అంటే టైం పడుతుందండి. టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికన్నా మీకు పిఎస్యు బ్యాంకులకు వెళ్ళండి, లేకపోతే ప్రైవేట్ బ్యాంకుల్లోనే మీరు వెళ్ళాలంటే గతంలో చెప్పాను కరూర్ వైశ్య బ్యాంక్ వెళ్ళండి. ఈవెన్ కర్ణాటక బ్యాంక్ కూడా చిన్న బ్యాంక్, చాలా చిన్న బ్యాంకు, కర్ణాటక బ్యాంక్ ట్రై చేయండి. కంపేర్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కన్నా మీకు ఎక్కువ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వరరావు చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. డౌట్ అండి, చెప్పండి. నమస్తే అండి శేష్ గారు. నా దగ్గర ఐఆర్సిటిసి 100% గెయిన్ లో ఉన్నది, పెరగడమే లేదు. అదొకటి. సిమిలర్లీ హెచ్యుఎల్ కూడా 40% గెయిన్ లో ఉన్నది, అది కూడా పెరగడం లేదండి. ఏం చేయమంటారు వీటిని? బెస్ట్ ఏంటంటే రెండు కూడా ఐఆర్సిటీస్, నేను ఐఆర్సిటీస్ నిజంగా చేసుకోవాలనుకుంటే చేసుకున్నంత బిజినెస్ ఉందంటే, బట్ వాళ్ళు చేసుకోలేని పరిస్థితికి వచ్చేసారు. ప్రస్తుతానికి ఐఆర్సిటీస్ ఉంచండి. నెక్స్ట్ ర్యాలీ అనేది అంటే బాగా పడింది కాబట్టి ఒక ర్యాలీ రావచ్చు, వచ్చినప్పుడు 600 రేంజ్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ తీసుకోండి. అది రావడానికి కొంచెం టైం పట్టచ్చు. ఐఆర్సిటీస్ అయితే ఎగ్జిట్ కానండి. తర్వాత హిందుస్థాన్ యూనిలివర్ టైం వేస్ట్ అయిపోతుంది, దాంట్లో కూడా ఎగ్జిట్ కాండి. హిందుస్థాన్ యూనిలివర్, ఐఆర్సిటీ రెండు కూడా ఎగ్జిట్ తీసుకొని, కాకపోతే ఐఆర్సిటీసీ లెవెల్ లో కాకుండా ఒక 600 రూపీస్ ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకోండి. జైడస్ లైఫ్ సార్ అది తీసుకోవచ్చా కరెంట్ ప్రైస్? బ్రహ్మాండం కొనుక్కోవచ్చు అండి. జైడస్ లైఫ్ హ్యాపీగా కొనుక్కోవచ్చు. జస్ట్ ఒక కొన్ని నెలల క్రితం 940 ఉండేది, ఇప్పుడు చూస్తే హైక్ వచ్చేసింది అనమాట. ఇంకా ఇక్కడ నుంచి స్టిల్ ఒక 20% ర్యాలీ అనేది ఉంటే నేను కూడా 1400 లెవెల్స్ కూడా ఇది టెస్ట్ చేసే అవకాశం ఉంది. హోల్డ్ చేయమంటారు. నెక్స్ట్ కాలర్ మోహన్ చేస్తున్నారు. మోహన్ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. డౌట్ అంటే చెప్పండి. శశి గారు నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాకు ఒక 2 స్టాక్స్ గురించి చెప్పండి. ఒకటి అమర్ రాజా బ్యాటరీస్, రెండోది వచ్చేసి జెన్సార్ టెక్నాలజీ. ప్రెసెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా? జెన్సార్ టెక్నాలజీస్ వద్దండి. జెన్సార్ అయితే కంటిన్యూస్ గా వద్దు, రిస్క్ అంటే ఇక్కడ నుంచి ఒక బౌన్స్ కావడానికి అవకాశం ఉంది. బట్ బౌన్స్ కోసం మనం చిన్న బౌన్స్ కోసం చూడకుండా, ఎందుకంటే ఓవరాల్ చూస్తే ట్రెండ్ చాలా వీక్ గా ఉంది. ప్రస్తుతానికి అయితే మీరు జెన్సార్ టెక్నాలజీస్ అయితే వద్దని చెప్తానండి. ఇంకో స్టాక్ ఏమన్నారండి? జెన్సార్, ఇంకోటి అమర్ రాజా బ్యాటరీ. అమర్ రాజా బ్యాటరీస్, ఓకే. అమర్ రాజా అంటే అమర్ రాజా కూడా తీసుకోవచ్చు, అమర్ రాజా తీసుకోవచ్చు అండి. పెద్ద రిటర్న్స్ అయితే రావండి అమర్ రాజా బ్యాటరీస్ లో కూడా. పెద్ద భారీ రిటర్న్స్, అద్భుతమైన రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. 20% లోపలే ఎంత వచ్చినా కూడా 20% లోపల వస్తే తీసుకోవచ్చు, అమర్ రాజా తీసుకోవచ్చు. జెన్సార్ మాత్రం కొంచెం ఆగండి, చూద్దాం. అమర్ రాజా అయితే ట్రై చేయొచ్చు. బిఎస్సి అండ్ ఎంసీఎక్స్ గురించి ఎంట్రీ లెవెల్ ప్రైస్ అడుగుతున్నారు సార్. ఎంట్రీ లెవెల్ ట్రేడింగ్ ఎంట్రీ లెవెలా లేకపోతే దేనికి అనేది మనకు తెలియదండి. సో బిఎస్సి ఈ లెవెల్లో ప్రస్తుతానికి నేను కూడా ఇప్పుడు ఆగండి, కొంచెం 3200 ఆ లెవెల్లో మీరు ట్రై చేయొచ్చు బిఎస్సి. అండ్ ఇన్ఫోసిస్ యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు సార్ ప్రెసెంట్. ఐటీ కంపెనీస్ ఇది ఇప్పుడు వస్తున్న ర్యాలీ అనేది ఎగ్జిట్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉన్న టైం అండి ఇప్పుడు. అంటే ఇన్ఫోసిస్ లో రాలేదు, మిగతా వాటిలో కొన్ని వాటిలో ర్యాలీ వచ్చింది అనుకోండి. సో యావరేజ్ ఉపయోగం లేదండి. యావరేజ్ చేసినా కూడా మీకు దీనికన్నా వేరే అవకాశాలు ఎత్తుక్కోండి. వేరే అవకాశాలు మనకి చాలా కనపడుతున్నాయి. ఓవరాల్ ఐటీకి ఫ్యూచర్ ఉండదండి.
ఇప్పుడు ఒక అంటే మీరు అన్నారు పెరిగింది అంటారు, అది ఒక 10% ఏంటంటే బాగా పడినప్పుడు ఓవర్సోల్ లో ఉన్నప్పుడు పుల్ బ్యాక్ ర్యాలీస్ అన్నిట్లో వస్తాయి. ఏది కూడా ₹1000 స్టాక్ ₹100కి ఒకేసారి రాదు కదా. ₹1000 నుంచి 900కి వస్తుంది, 900 నుంచి మళ్ళీ ఒక ₹20 పెరుగుతుంది, మళ్ళీ 200కి వస్తుంది, మళ్ళీ ₹30 పెరుగుతుంది అట్లా. కాబట్టి ఏంటంటే ఓవరాల్ గా పిక్చర్ ఏంటంటే ఐటీ ఫ్యూచర్ ఉండదు. కాబట్టి ఏంటంటే మీరు ట్రేడింగ్ పరంగా ఏదైనా కొనుక్కొని అమ్ముకొని ఆ విధంగా చేయండి. అట్లా కూడా మీరు ఎదుర్కోపోతే మళ్ళీ కష్టం. స్టాప్ లాస్ పెట్టుకోండి. బట్ ఓవరాల్ గా ఐటీ కంపెనీస్ కి అయితే ఇప్పుడున్న నెక్స్ట్ వచ్చే ర్యాలీ అనేది ఉపయోగించుకొని ఎగ్జిట్ తీసుకోండి. నెక్స్ట్ కాలర్ సత్యప్రసాద్ చేస్తున్నారు. సత్యప్రసాద్ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి. ఫిలాటెక్స్ సార్, ఫిలాటెక్స్ 10% లాస్ లో ఉన్నా సార్. విక్రాన్ ఇంజనీరింగ్ 35% లాస్ లో ఉన్నా సార్. ఎట్లా సార్ యావరేజ్ చేయాలా ఎట్లా? ఫిలాటెక్స్ మీరు హైలో ఉంది కదండి, హైలో కొన్నారా? 10% లాస్ సార్. ఈ ఒక 2 weeks క్రితం అట్లా 82లో అట్లా కొన్నా సార్, 83లో. అంటే దాన్ని వెంటబడి కొంటే ఇలా ప్రస్తుతానికి ఉంచానండి, ఫిలాటెక్స్ ఉంచండి. సో ఉంచండి ఫిలాటెక్స్ ఉంచి. ఇది ఏంటంటే బాగా స్పెక్యులేషన్ బాగా నడుస్తూ ఉంటుందండి స్టాక్ లో, హెవీ స్పెక్యులేషన్ బాగా ఉంటుంది. కాబట్టి మీరు దీంట్లో ఎగ్జిట్ తీసుకోండి. అంటే ఇప్పుడే కాదు, వెయిట్ చేయండి, మళ్ళీ న్యూ హైస్ పెడతారు. నేను కూడా 90 దాటుతుందండి, 94, 95 అంటే క్లోజర్ గా అక్కడికి వెళ్తుంది. వెళ్ళవచ్చు, వెళ్తుందని 100% చెప్పలేం కానీ వెళ్ళవచ్చు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇంకో స్టాక్ ఏమన్నారు? ఫిలాటెక్స్ కట్ అయినట్టుంది సార్. నెక్స్ట్ కాలర్ సుబ్బారావు చేస్తున్నారు. సుబ్బారావు గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం సార్, మీకు శేషు గారికి నమస్కారాలు. నమస్కారం సార్. ఈ పవర్ గ్రిడ్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ 50 to 60% ప్రాఫిట్ లో ఉన్నాను. కంటిన్యూ మంచి స్టాక్స్ అనుకుంటారు కానీ కంటిన్యూ అవ్వమంటారా, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, కొంచెం చెప్పండి సార్. అంటే మంచి చెడు అని కాదంటే ఏంటి అంటే మనకి మంచి చెడు మనకి రిటర్న్స్ రావాలి అంతే, ఒకటే చూసుకోవాలి. మీకు ఇవన్నీ ఏంటంటే స్లోగా ఉంటాయండి. పవర్ గ్రిడ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఆల్రెడీ మీరు కొన్నారు, మంచి ప్రాఫిట్ లో అంటే మీరు ఎప్పుడో కొన్నారు. మళ్ళీ దీంట్లో ర్యాలీ వచ్చి మళ్ళీ పెరగాలంటే కొంచెం టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పట్లో మళ్ళీ పెరిగే అవకాశాలు పవర్ గ్రిడ్ లో అయితే లేవు. అంటే పెరిగే అవకాశాలు అంటే మా అయితే 280 మాక్సిమం 280, 286 ఆ లెవెల్స్ దాటి పెద్దగా పెరిగే అవకాశాలు లేవు. కాబట్టి 2 స్టాక్స్ మీరు చెప్పిన 2 స్టాక్స్ కూడా కొంచెం స్లోగా ఉండే స్టాక్సే. ఎల్ఎన్టీ ఫైనాన్స్ గురించి అడిగారు. ఎల్ఎన్టీ ఫైనాన్స్ పర్లేదు, కంపారిటివ్ పవర్ గ్రిడ్ తో పోల్చుకుంటే పర్లేదు. ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఉంచండి. పవర్ గ్రిడ్ లో మీరు ప్రాఫిట్ తీసుకోవాలండి. ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోండి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ టైం బీయింగ్ ఉంచండి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ పర్లేదు, ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఓకే, కంటిన్యూ చేసుకోండి. రేమాండ్ రియాలిటీ సార్, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. రేమండ్ రియాలిటీస్ వద్దండి, ఎగ్జిట్. 5 స్టార్ బిజినెస్ గురించి కూడా సార్. హోల్డ్ అండి. 5 స్టార్ ప్రస్తుతానికి చాలా వీక్ గా ఉంది, అయినా సరే కంటిన్యూ చేసుకోండి. చెన్నై పెట్రోలియం సార్, ఫ్రెష్ బై చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం అని అడుగుతున్నారు, ఎక్కడ అని. చెన్నై పెట్రోలియం అయితే ఇది నాన్ స్టాప్ ర్యాలీ తర్వాత ఒక చిన్న బ్రేక్ ఇప్పుడు పడింది. కాబట్టి ఈ బ్రేక్ అంటే ఎంతవరకు కిందకు వస్తుంది అనేది బిలో 1300 వచ్చినప్పుడు అంటే 1280, 1260 దగ్గర ట్రై చేయండి. నోసిల్ గురించి అడుగుతున్నారు సార్, బై చేయొచ్చా అని. నోసిల్ కొని అమ్మేసుకునే స్టాక్ అంటే కంటిన్యూస్ గా పెరిగే స్టాక్ అయితే కాదు. సో ప్రస్తుతానికి నోసిల్ మీరు కరెంట్ లెవెల్స్ లో మీరు కొనండి. అట్ ద సేమ్ టైం ఎగ్జిట్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు 166 ఉంది ఫర్ ఎగ్జాంపుల్. న్యూ హైస్ కి వెళ్తే అన్ని బాగుండి నెక్స్ట్ క్వార్టర్ కూడా బాగుంటే 220 దాకా ఒక 8 months 9 months అలా వెళ్ళొచ్చు. వెళ్ళినప్పుడు ఎగ్జిట్ తీసుకోండి.